హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ లిటిల్ వరల్డ్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంతకీ ఈ వీడియో ఏంటి అంటారా? గత 2 వారాల ముందు నేనైతే వివిరామాలకి వెళ్ళినప్పుడు పక్కనే ఇలా ఎగ్జిబిషన్ అయితే కనిపించింది. అప్పుడెప్పుడో మా వారిని వెళ్దామండి అని అడిగితే మా వారు లాస్ట్ సాటర్డే అయితే మా వారికి టైం ఉందని తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్ టికెట్ వచ్చి 50 రూపీస్. మేమైతే 5 మెంబర్స్ వెళ్ళాము. 250 పెట్టి టికెట్స్ తీసుకున్నాం. 5 టికెట్స్ తీసుకున్నందుకు గాను వాళ్ళు మాకు అయితే ఒక శారీగా గిఫ్ట్గా అయితే ఇచ్చారు. ఆ శారీ వర్త్ నేను చెప్పను కానీ మనం పెట్టిన 250 రూపీస్ మనకి ఇచ్చేసారని మాత్రం ఫీల్ అయ్యాను రిటర్న్ గిఫ్ట్ కింద. నెక్స్ట్ లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా అన్ని రకాల ఫిషెస్ని వాళ్ళు అక్వేరియంస్లో అయితే పెట్టి ఇలా పెట్టారు. ఎంట్రన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక దాంట్లో 1-2 ఉన్నాయి, ఒక దాంట్లో బోల్డ్ అని ఫిషెస్ ఉన్నాయి. ఇలా అన్నీ చూస్తూ నేను అయితే వీడియో తీస్తూ వెళ్ళాను. మా వారు మా బాబు అయితే లోపలికి వెళ్ళిపోయారు. సరేలే, వాళ్ళు లేనందువల్ల పక్కన సైలెంట్గా ఉంది. నాకు నచ్చినంతసేపు వీడియో తీసుకోవచ్చు అని నేనైతే ఇలా షూట్ చేస్తూ వెళ్తున్నాను ఒక ఫిష్ దగ్గర. చూడండి ఇవి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. నాకు ఈ ఫిషెస్తో ఒక మెమొరీ అయితే ఉందండి. మేము డిగ్రీ చదివేటప్పుడు లాస్ట్ సెమిస్టర్లో జువాలజీ ప్రాజెక్ట్ వర్క్ కోసం అయితే మా సారు ఇలా ఒక చిన్న అక్వేరియం తెచ్చి ఇలాంటి ఫిషెస్ని అయితే ఒక 10 దాకా అందులో అయితే పెట్టారు. నేను అందరికంటే ముందుగా కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే మా బస్సు త్వరగా వెళ్తుంది. ఆ బస్ మిస్ అయితే కాలేజ్ టైం లేట్ అయిపోతుంది. ఐదర్ ముందన్నా వెళ్ళాలి, ఏదైనా డిలే అయిన తర్వాత అన్నా వెళ్ళాలి అని లేట్ అవ్వడం ఎందుకు అనేసి నేను కాస్త ముందుగానే వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిన తర్వాత నా డస్క్ పక్కనే ఆక్వేరియం ఉంటుంది. ఆ ఫిషెస్ అలా తిరుగుతూ ఉంటే నేనైతే కాసేపు వాటిని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. నాకు మార్నింగ్ వాటిని అలా చూడడం వల్ల చాలా రిఫ్రెష్మెంట్ వచ్చి నాకు ఏదైనా బాధ ఉన్నా నేను మర్చిపోయి చాలా బాగా ఉండేదాన్ని ఆ రోజు మొత్తము, ఏ టెన్షన్ తీసుకోకుండా. నాకు తెలిసి ఈ ఫిషెస్ వల్లే నేను అంత హ్యాపీగా ఉన్నాను. నా 3 మంత్స్ అనిపిస్తుంది నాకు ఈ కాలేజ్లో. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి డిఫరెంట్ ఉన్నాయి. నాకు వీటిలో 70% నేమ్స్ అయితే తెలుసు. మీకు వేటి నేమ్స్ అయినా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. లేదా మీరైనా ఎప్పుడైనా ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళి ఉంటే అక్కడ డిఫరెంట్ ఫిషెస్ని మీరు చూసారా? మీరు ఏ ఏరియాలో ఎగ్జిబిషన్కి వెళ్ళారో కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మార్నింగ్ అయితే ఒక ఇన్స్టా రీల్ చూసాను ఫ్రెండ్స్. ఇన్స్టా రీల్లో చూస్తే అక్కడ ఏముందంటే ఒక 10 ఇయర్స్ అమ్మాయి కుర్కురేస్ తినడం వల్ల చనిపోయింది అని. ఇంతకీ కుర్కురేస్ తినడం వల్ల చనిపోయింది అని తెలీదు. ఆ అమ్మాయిని టెస్ట్ చేసిన డాక్టర్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన కుర్కురేస్ తినడం వల్ల ఆ అమ్మాయి చనిపోయిందని ఫైనల్గా వాళ్ళు నిర్ధారించారు. నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు రేపు రోజులు బాగాలేనప్పుడు బయట ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్ తెచ్చుకోకుండా ఇంట్లోనే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకొని తినడం మంచిది. మరెందుకు అక్క నువ్వు హోమ్ మేడ్ బిజినెస్ స్టార్ట్ చేసావని అడుగుతారా? మన దగ్గర ఉన్న పికిల్స్, స్నాక్స్, స్వీట్స్ అన్నీ హోమ్ మేడ్. నేను ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయను. మన పికిల్స్ కానీ స్వీట్స్ కానీ ట్రై చేసిన వాళ్ళు రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు. రివ్యూస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతకీ మీకు ఏమైనా పికిల్స్ కావాలంటే మన షార్ట్ వీడియోస్లో నెంబర్ అనౌన్స్ చేశాను కదా నేను. సో మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఏ పికిల్ కావాలన్నా మీ ఇంటి దగ్గరకే వస్తుంది. ఇంతకీ ఈ వీడియో నచ్చితే కన్నా ఇదండి నా ఎగ్జిబిషన్ వీడియో. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది నేను. బాయ్, ఉంటా మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.